విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, దీపావళి వచ్చేస్తుంది కాబట్టి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా, వ్యాపారస్తులు ముఖ్యంగా లక్ష్మీ పూజ చేసుకునే విధానాన్ని తెలపండి. నిజంగా నాన్న, దీపావళి లక్ష్మీ పూజ అంటే చాలా మంది చెప్తుంటారు, మార్వాడీస్ లక్ష్మీదేవి పూజ అమావాస్య రోజున చేస్తుంటారు అని. వాళ్ళు చేసే పూజా విధానం కనుక మనం తూచా తప్పకుండా మనం కూడా పాటిస్తే, దీంతోపాటు చాలామంది అంటుంటారు, అంటే వాళ్ళు లక్ష్మీదేవి పూజ దీపావళి రోజు చేస్తున్నారు కాబట్టి అంత ఐశ్వర్యవంతులు అయ్యారు అని చెప్పేది ఒక విధానం అయితే, దాంతోపాటు కష్టపడేటువంటి తత్వం కూడా వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. కుటుంబంలో ఏ ఒక్కరూ ఖాళీగా ఉండరు. చిన్న వయసు నుంచి సంపాదన తప్పనిసరిగా. ఇక్కడ మార్వాడీస్ చేసేటువంటి పూజా విధానం కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి భక్తి శ్రద్ధలు కావచ్చు, చాలా విశేషంగా ఉంటాయి నాన్న. మనం ఏం చేస్తాము అంటే, దీపావళి పూజ మనది కాదు కదా, ఏదో చేద్దాంలే అనుకునేటువంటి ఒక దీంతో చేస్తూ ఉంటారు. కానీ నిజంగా చేసినటువంటి వాళ్ళు ఒక 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం కొన్ని వీడియోస్లో చెప్తే, చేసినటువంటి వాళ్ళు మంచి రిజల్ట్తో ఫోన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంచి రిజల్ట్. అది ఇప్పటికి ఇంకా రన్ అవుతూనే ఉంది. ఆ వీడియోస్ చూస్తూనే ఉన్నారు జనాలు. ఇంకా దీపావళి అనగానే అంత విశేషమైనటువంటి పరిహారం ఉంటుంది. మనం ఏం చేస్తాం, పొద్దున్నే లేస్తాం. ఇక్కడ మనకి తెలంగాణలో ఇంకో సంప్రదాయం కూడా ఉంది. దీపావళి రోజున మనకి హారతులు ఇవ్వడం అనేటువంటిది ఒక విధానం ఉంటుంది. కేదారేశ్వర వ్రతం చేసుకోవడం అనేది కొంతమంది చేసుకుంటూ ఉంటారు. కొంతమంది హారతులు ఇచ్చుకోవడం, మంగళహారతులు తీసుకోవడం అని ఒక విధానం ఉంటుంది. ఆ మంగళహారతులు కూడా దీనికి కూడా జనాన్ని భయపెట్టడం మొదలు పెడుతున్నారు నాన్న. ఈ సమయంలోనే చేసుకోవాలి, ఈ టైమే కరెక్టు, ఈ టైం దాటితే బాగాలేదు, ఇవన్నీ కూడాను జనానికి చాలా భయపెడుతున్నారు నాన్న. వాళ్ళకి ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనాలు కూడా, చూసేటువంటి వాళ్ళు కూడా. దానికి 20వ తారీఖు తప్పనిసరిగా చేసుకోవచ్చు. లేదు 21వ తారీఖు కూడా పొద్దున అమావాస్య ఉన్నది కాబట్టి 21వ తారీఖు కూడా తప్పనిసరిగా చేసుకోవచ్చు. ఇక్కడ అసలు దీపావళి అమావాస్య ఎప్పుడు అంటే 21వ తారీఖు అనే చెప్తాను నేను. 21వ తారీఖు అమావాస్య సోమవారం కలిసి వచ్చింది. సోమావతి అమావాస్య రెండూ కలిసి వచ్చినాయి. అలాగే ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లో సుస్థిరంగా పీట వేసుకొని కూర్చోవాలి అంటే ఒక్కటే పూజా విధానం. సాయంకాలం, అది కూడా రాత్రి 8 గంటల తరువాత చేసేటువంటి పూజా విధానమే లక్ష్మీదేవికి చాలా విశేషమైనటువంటిది. ఇది ఒక మన తమిళనాడు సైడు, నార్త్ ఇండియన్స్ కాకుండా తంత్ర పరిహారంలో కూడా ఉంది నాన్న ఈ లక్ష్మీదేవి పూజ దీపావళి రోజున చేయడం అనేటువంటిది. దాంట్లో కాకపోతే ఒక చిన్న మెలికి పెట్టారు. దీపావళి అమావాస్య, ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారికి మల్లెపూలతో ఎవరు పూజ చేస్తారో వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి తొందరగా కలుగుతుందని చెప్పారు. మల్లెపూలతో నేను అనుకునేవాడిని, అసలు మల్లెపూలు ఆశ్వీజ మాసంలో రావు కదా, అట్లా ఎట్లా జరుగుతుంది, చేయడానికి అవకాశం లేదు అనుకున్న అమ్మవారు మనందరినీ అనుగ్రహించిందేమో. ఇప్పుడు సీజన్లో మల్లెపూలు అంటే ఏ పూలైనా వస్తూనే ఉన్నాయి, సీజన్తో సంబంధం లేకుండా వస్తూనే ఉన్నాయి. కాబట్టి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉందనుకుంటాను నేనైతే తప్పనిసరిగా. దీంట్లో అర్ధరాత్రి మీరు చూడండి, మార్వాడీస్ అంతా కూడాను పూజ మొత్తం అయిపోయి క్రాకర్స్, మనం ఎంతసేపటికి క్రాకర్స్ కాల్చడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, ఎంతసేపటికి హడావుడి చేయడానికి. క్రాకర్స్ కాల్చడం తప్పని చెప్పడంలా, వాటితో పొల్యూట్ చేయడం వాతావరణాన్ని అనేది మాత్రం తప్పనిసరిగా. నిజంగా మూగ జీవాలు నాన్న, ఈ కుక్కలు అవి ఉంటాయి చూసారా, అవి భయపడి వెళ్ళిపోవటం, చనిపోవటం, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. పురుగులు అలాంటివి కూడా, అవి కూడా అవే తక్కువైపోయింది కదా నిజంగా. టాప్ 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 అనే సౌండ్ వస్తూ ఉంటాయి. మా చిన్నప్పుడు దీపావళి అంటే మా నాన్నగారు ఏం చేసేవాడు అంటే, ఎవరికన్నా ఊళ్ళో ఉండే రైతులకి చెప్పేవాడు, ఒరే మా వాడికి 2 మోపులు నువ్వుల కట్టెలు తీసుకురారా అని. నువ్వులు ఉంటాయి కదా, పండుతుంది కదా నాన్న, ఈ సీజన్కి ఎండిపోతాయి మొత్తం, నువ్వులు మొత్తం వచ్చేసి ఎండిపోతాయి. అవి బాగా ఎండలో ఎండబెట్టేసి దానికి ఒక తాడు మొత్తం బిర్రగా చుట్టేసి దానికి అంటించేవాళ్ళు, నిప్పు అంటించేవాళ్ళు మా నాన్నగారు. చేతిలో పెట్టుకుని ఇట్లా తిప్పేవాళ్ళం మేము. ఆ నువ్వులు లోపల చిన్న చిన్న కొద్దిగా ఉంటాయి కదా, అవి నిప్పు రవ్వల్లాగా జువ్వల్లాగా ఇట్లా చక్కగా ముందుకు వచ్చేవి. దాంట్లో ఆరోగ్యం ఉంటుంది. నువ్వులు కట్టె కాలుతున్నప్పుడు వచ్చేటువంటి
గాలి ఏదైతే ఉంటుందో, ధూపం ఏదైతే ఉంటుందో, వాతావరణం చల్లబడుతుంటుంది కదా. మన కార్తీక మాసం స్టార్టింగ్ అంటేనే వాతావరణం చల్లబడిపోతూ ఉంటుంది, వేడి తగ్గిపోతుంది కాబట్టి వేడిని పెంచుతూ ఉంటుంది. తద్వారా కాలుష్యం ఎక్కడా ఉండదు, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, కాలుష్యం ఉండదు కదా. ఆరోగ్యం ఉంది, కాలుష్యం ఉండదు, ఎదురు వాళ్ళకి హాని కలగదు, ఖర్చు ఉండదు. నిజంగా చెప్పాలంటే అలా పెద్ద పెద్ద ఖర్చులు దీపావళి అంటే లక్షల్లోకి వెళ్ళిపోతున్నారు క్రాకర్స్ కాల్చానంటే. నిజంగా నేను ఇది బాగా గమనించిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్క క్రాకర్ కూడా కాల్చట్లేదు నాన్న. కరోనా దగ్గర నుంచి ఒక్క క్రాకర్ కూడా నేను ముట్టుకోవటంలా. దేనికంటే నిజంగానే జంతువులు చాలా భయపడుతున్నాయి. దీపావళికి ముందు మనకి అంటే ఈ కార్తీక మాసం ముందు వచ్చేటువంటి రోజు కాబట్టి దీపావళి, ఈ మతాబులు ఇట్లాంటివి ఉండేవి నాన్న. ఈ మతాబులు కాలిస్తే మనకి దోమలు ఇట్లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, అవి పోవడం కోసం మనకి దీపావళి పండుగ ఓ మాట చెప్పాలంటే. అంతేకాకుండా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం, ఇంట్లో పెడతాం, అక్కడ పెడుతుంటాం, అన్ని చోట్ల ముగ్గు వేసి పెడుతూ ఉంటాము, దేవుళ్ళ దగ్గర పెడుతూ ఉంటాం, గోడకి వరసన పెడుతూ ఉంటాము, వాతావరణం చల్లబడుతూ ఉంటుంది చల్లగా. ఈ నువ్వులు అంటే పూర్వకాలంలో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి, ఇప్పుడు హీటర్ కావాలంటే హీటర్ కావచ్చు వస్తుంది, మనకి ఏసీ కావాలంటే ఏసీ వస్తుంది కదా. పూర్వకాలంలో లేదు. ఇప్పుడు ఏసీ కూడా వాతావరణానికి మంచిది కాదు, మనం ఎక్కువసేపు దాంట్లో కూర్చున్నా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి తప్పనిసరిగా. అట్లానే ఈ దీపాన్ని ఇంటిల్లిపాది మొత్తం పెట్టిన చోట ఆ వేడికి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి కావలసినటువంటి సమశీతోష్ణాలు, వేడి కానీ చల్లదనం కానీ ప్రశాంతంగా సమానంగా వాళ్ళ బాడీలోకి వస్తాయి. దానికోసం దీపాలు పెడతాం. ఆ దీపాలు పోయినాయి, ఇప్పుడంతా ఎలక్ట్రికల్ దీపాలు వచ్చినాయి. అవి షాక్ కొట్టి అంటే ఒక్కసారి కింద పడిపోవడం, అవునా. ఇవేమో ఆరోగ్యాన్ని ఇస్తాయి, అవేమో మృత్యువాతన పడేట్టు చేస్తుంటాయి. కాబట్టి అట్లాంటి వాటిని అవాయిడ్ చేసి చక్కగా నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం అనేటువంటిది దీపావళికి మంచిది. అలాగే రాత్రిపూట 8 గంటల తర్వాత చక్కగా శుభ్రంగా తలస్నానం చేసి ఆ పూజా గదినంతా శుభ్రపరచుకొని ఇంట్లో ఒక 108 ₹1 కాయిన్స్ తీసుకోండి. 1 రూపీనా 2 రూపీసా మీ ఇష్టం, మీకు ఉండేటువంటి శక్తిని బట్టి కాయిన్స్ని తీసుకోండి. తీసుకొని ఇక్కడ గులాల్ అని చెప్పి బయట అమ్ముతుంటారు మనకి, మన పింక్ కలర్లో ఉంటుంది, గులాం అంటుంటారు కొంతమంది, గులాల్ అంటుంటారు. బుక్కా గులాల్ అంటే బాగా గుర్తుపడతారు జనాలు, బుక్కా గులాలు. అలాగే పసుపు కుంకుమ, గంధం, అలాగే మనకి అమ్మవారికి కావాల్సినటువంటి సుగంధ ద్రవ్యాలు, ఇలాచి, మనకి మన యాలుకలు అంటే చాలా అమ్మవారికి చాలా ప్రీతికరం, పచ్చకర్పూరం సాక్షాత్ లక్ష్మీ నివాస స్థలం అనేది చూస్తుంటాం. వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ప్రీతికరమైనటువంటివి. ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని శుభ్రంగా ఈ ₹1 కాయిన్స్ ప్రతి ఒక్కటి శుభ్రంగా కడగండి. కడిగి ప్రతిదానికి గంధం కుంకుమ. లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి, లేదు పటం ఉంటే పటం పెట్టుకొని చక్కగా అమ్మవారికి కూడా బొట్లు పెట్టేసి ఈ ఒక ప్లేట్లో, ఇత్తడి ప్లేట్, స్టీల్ ప్లేట్లు వాడకండి దయచేసి. ఇట్లాంటి వాటికి ఇత్తడి ప్లేట్లో శుభ్రంగా నక్షత్ర ఆకారంలో ఒక చిన్న కుంకుమతో ఒక రేఖలాగా గీయండి. గీసి దాంట్లో ప్రతి ఒక్కటి రూపాయి నాణాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా శుభ్రంగా పేర్చుకుంటూ రండి. పేర్చిన తర్వాత దాని మీద బుక్క గులాలు, పసుపు కుంకుమ, అలాగే తాళకం, అబ్బరకం అని చెప్పి బయట అమ్ముతుంటారు మనకి, కొద్దిగా తెచ్చుకోండి అబ్బరకం, అది కూడా వేసేయండి. అబ్బరకం వేసిన తర్వాత చూస్తే మనకి అనుకోకుండా లక్ష్మీదేవి నిజంగా అక్కడ తలతల మెరుస్తున్నట్టుగానే అనిపిస్తుంటుంది అబ్బరకం వేస్తే. అవి వేసి తర్వాత ఈ సుగంధ ద్రవ్యాలు వేసి అమ్మవారికి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్క నామానికి జోడించుకుంటూ అమ్మవారికి అర్చన. అది కూడా అవకాశం ఉంటే మల్లెపూలు, లేదు అంటే గులాబీ పూలు. ఇక్కడ దీపారాధన చేసేటువంటి సమయంలో కూడా నువ్వుల నూనె కంటే ఆ సమయంలో సంపెంగ నూనెతో దీపారాధన చేయండి. అది కూడా సుగంధ ద్రవ్యమే. దాంట్లోంచి వచ్చేటువంటి వాసన కూడా మనకి మంచి అమ్మవారికి యోగ్యంగా ఉండేటువంటి వాసన ఉంటుంది. సంపెంగ నూనెతో దీపారాధన చేసి ఈ అమ్మవారి 108 నామాలు, గులాబీ పూలు కానీ మల్లెపూలు కానీ, మీకు ఇంకా అవి కూడా అవకాశం లేదు, ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు, లేదు కుంకుమ ఉంటే కుంకుమ పూజ చేయండి. ఆ మరుసటి రోజు కూడా పొద్దున్నే అమ్మవారికి ఆవాహన తప్పితే ఉద్వాసన లేదు. లక్ష్మీదేవికి రమ్మని పిలుస్తాం కానీ పొమ్మని చెప్పం కదా, కాబట్టి ఆవాహన ఉంటుంది, ఉద్వాసన ఉండదు. అమ్మవారిని చక్కగా ఆవాహన చేయండి, పూజ చేయండి. అమ్మవారికి అర్ధరాత్రి పూట అయినా సరే, అంటే పూజ ఇదంతా అయ్యేసరికి 11:30, 12 అవుతుంది, ఆ సమయంలో అయినా సరే పాయసాన్ని నివేదన పెట్టండి. పాయసాన్ని నివేదన పెట్టి ఆ తర్వాత మీరు క్రాకర్స్ కాల్చుకుంటే కాల్చుకోండి,
అంతవరకు అమ్మవారి మీద శ్రద్ధాభక్తులు. నిజంగా నాన్న మార్వాడి మామూలు నేను పూజలకు వెళ్తుంటే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడ పూజ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ ద్రవ్యాలు అన్నీ వేసిన తర్వాత నాకు చూస్తే అబ్బా ఇది కదా లక్ష్మీ నివాసం అనిపిస్తుంది. తల మెరుస్తూ ఉంటుంది వాళ్ళు వేసేటువంటి ఈ తాళకం ఇట్లాంటి వాటి వల్ల. అంతేకాకుండా వాళ్ళు శ్రద్ధాభక్తులతో చేస్తారు. ఎందుకు రారు అమ్మవారు కదా, ఎంత శ్రద్ధగా చేస్తారు నాన్న. ఒక్కొక్క పుష్పం మనస్ఫూర్తిగా మంత్రాన్ని చదువుకుంటూ చక్కగా ఒక పుష్పాన్ని అక్కడ పెడుతూ ఉంటారు. ఈ 108 నాణాలు ఉన్నాయి కదా, ఈ నాణాలు తర్వాత చక్కగా ఓ 3 రోజులు పూజ చేసిన తర్వాత ఇంట్లో మనం బీరువాలో ఒక బాక్స్లోనో ఒక క్లాత్లోనో కట్టుకొని లోపల పెట్టేసుకోండి. మరలా వచ్చే దీపావళి నాటికి మరలా ఈ 108 నాణాలు మరలా ఇంకొక కొత్త 108 నాణాలు. మీరు మార్వాడి ఇళ్లలో చూడండి, ఇలాంటి నాణాలు ఇన్ని కుప్పలుగా ఉంటాయి. అవి ఒక్కడు కూడా బయటికి పోనివ్వరు. పొరపాటున ఒక్క నాణ్యం పోయినా కూడా వాళ్ళకి సెంటిమెంట్ అనమాట. అదేదో మన ఇంట్లో ఉండేటువంటి బంగారం మొత్తం పోతే ఎంత ఫీల్ అవుతామో అంత ఫీల్ అవుతుంటారు వాళ్ళు. కాబట్టి తగిన జాగ్రత్తగా పూజ చేసుకోవాలి. నాణ్యాలు సిద్ధం చేసుకోవాలి. 108 నాణాలు చేసుకోండి. చక్కగా ఈ మల్లెపూలతో పూజ చేయండి. ప్రశాంతమైనటువంటి అమ్మవారు నిజంగా చెప్తున్నా కదా, ఇల్లు మొత్తం లక్ష్మీ నివాసం అవుతుంది. ఆ అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అమ్మవారి తిష్ట వేసుకొని మన ఇంట్లో కూర్చోం. మీరు ఆ పూజ విధానం చెప్తేనే అమ్మవారు అనుగ్రహించినట్టు ఉంది ఆ పూజ. నిజంగా దీపావళి అంటే అలా చేసుకోవాలి, అంతే. ఇంకేమీ అంకులు ఆర్భాటాలు అవసరం లేదు. మంచి పరిహారం గురుగారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చెప్పారు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు మీకు అందుబాటులో. సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు. ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు, వేరే మాసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అది గోకర్ణ యాత్ర కావచ్చు, రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు, వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు, తాయెత్తు కావచ్చు, నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు, నాతో కార్స్ కావచ్చు, మరే ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి, సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి. సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి, దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ 8143666818. ఈ నెంబర్కి తప్పించి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను. ఏదైనా వాళ్ళు వస్తువులు పంపించినా మీరు నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు, నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు. దయచేసి గమనించండి. ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి. వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి. మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, నిస్సంకోచంగా చెప్తున్నాను. ఈ మాటను గమనించండి. చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకాలు చాలామంది ఉంటారు. దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి. ఈ నెంబర్కు మాత్రమే ఫోన్ చేయండి. ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి. దయచేసి గమనించండి. పదే ఫోన్లు చేయకండి. ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి. తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది.